దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనము. మీరు ఆ దేశమును సంచరించి చూచిన మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. సంఖ్యాకాండము 14:34. చిన్న ప్రయోజనం చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడా, గడ్డి ప్రక్తో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు, నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహించు ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 14:34 చూసారండి. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. వాక్యం ఎప్పుడన్నా చూసారండి? మీరు ఎప్పుడన్నా విన్నారా? మరి బైబుల్ రాస్తున్నారు కదా, రాసినప్పుడు ఈ సంఖ్యాకాండం రాసేసారా రాయలేదా? రాసినప్పుడు ఈ 14వ అధ్యాయం రాశారా? అయినా సరే చూడండి, ఇక్కడ ఒకనొక వాక్యం ఎలా తెలియజేస్తుందంటే, ఒక దేశమును సంచరించారు. ఎన్ని రోజుల పాటు ఆ దేశాన్ని సంచరించారంటే 40 రోజుల పాటు సంచరించారు. 40 రోజుల పాటు సంచరించారు. యాక్చువల్గా ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు అర్థమైందా? అర్థం కాలేదు. యెహోషువ కాలేబుతో పాటు మరో 10 మంది, అంటే మొత్తం కలిపి 12 మంది గూఢాచారులుగా మోషే గారిని పంపిస్తారు. ఈ యొక్క కానాన్ దేశానికి వెళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళు గుడారాల్లో ఉంటున్నారా, భవనాల్లో ఉంటున్నారా, మేడల్లో ఉంటున్నారా, వాళ్ళ యొక్క వ్యవసాయ భూమి ఎలా ఉన్నది, అది పంటకి ఉపయోగకరంగా ఉందా, మెట్ట భూమి వ్యవసాయ భూమి, వాళ్ళు ఎటువంటి పండ్లను ఎటువంటి ఫలములను ధాన్యములను వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఒకవేళ అలా వ్యవసాయం చేసినట్లయితే వాళ్ళు పూజించే ఆ యొక్క ద్రాక్ష పండ్లను కానీ లేకపోతే ఇలా దానిమ్మ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి తీసుకురండి, మనం ఒకసారి చెక్ చేద్దాం. వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క రూపురేఖలు, వాళ్ళందరూ ఎలా ఉన్నారని మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పి మోషే గారు 12 మందిని పంపిస్తాడు. ఎలా అంటే గూఢాచారులుగా. ఆ 12 మంది ఆ దేశంలోనికి, కానాన్ దేశంలోనికి వెళ్తారు. ఆ 12 మందిలో యెహోషువ గారు ఒకరు, కాలేబు గారు మరొకరు. ఓకే, సో 12 మందిలో వీరిద్దరూ కాకుండా మరొక 10 మంది ఉన్నారు. ఈ 12 మంది కూడా కానాన్ దేశంలో సుమారు 40 రోజులు ఉంటారు. 40 రోజుల పాటు ఆ దేశం అంతా తిరుగుతారు. ఆ దేశ ప్రజలు లాగానే ఉంటూ ఆ కానాను దేశంలో 40 రోజుల పాటు సంచరిస్తారు. 40 రోజుల పాటు సంచరించి తిరిగి మళ్ళీ మోషే దగ్గరికి, అరణ్య మార్గంలో ఉన్న ఈ యొక్క మోషే దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఎలా సంచరించారు, ఎటు నుంచి ఎటు వెళ్ళారు, వాళ్ళు ఎలా చూశారు, ఏం తెలుసుకున్నారు, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు అనేది ప్రతిదీ కూడా పిన్ పాయింట్ గా ఈ 12 మంది వివరించి చెప్తారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్న వాక్యమే ఈ యొక్క సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 34 వచ్చింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? చూడండి, అసలు ఫస్ట్ ఎలా జరిగిందంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనంలో మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనములు బలము గలదో బలము లేనిదో, కొంచెమైందో విస్తారమైందో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసిస్తున్నారో కోటలలో నివసించురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది
ద్రాక్షల ప్రథమ పక్వా కాలము. ఓకే, చూడండి మోషే గారు ఆ 12 మందిని ఎలా పురమాయించారండి. కానాన్ దేశంలోకి మీరు వెళ్ళేటప్పుడు ఏ దిక్కు గుండా వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు సంచరించాలి, ఎలాంటి ప్రదేశాలు చూడాలి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అని క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మోషే గారు. దానికి తగినట్లే ఆ యొక్క దేశంలో అంటే కానాన్ దేశంలో దక్షిణ దిక్కు గుండా ఈ యొక్క 12 మంది ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి చక్కగా కానాను దేశ ప్రజల్లాగానే వాళ్ళ యొక్క వస్త్రధారణ మార్చుకొని ఎవరికి కూడా ఎటువంటి అనుమానం కలగకుండా 40 రోజుల పాటు ప్రయాణమై తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్న క్రమంలో అక్కడ స్పెసిఫిక్ గా రాసింది కదా, ద్రాక్ష పండ్లు పక్వ కాలం అది. ఒకనొక రోజు వాళ్ళు సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయి ఒక ద్రాక్ష గెల తీసుకొస్తారు. ఎలా తెస్తారు తెలుసా? నువ్వైతే ద్రాక్ష గెల ఎలా తెస్తావు? చేత్తో పట్టుకుంటానికి వీలుంటుంది. ఇంకొంచెం ఆ ద్రాక్ష గుత్తి పెద్దదైతే కనుక కవర్లో పట్టుకుంటావు. ఇంకొంచెం పెద్దదైతే ఒక క్యారీ బ్యాగ్ లోను ఆర్ఎల్స్ చిన్న బుట్టలోనే పెడతావు. కానీ వీళ్ళు ఎలా తెచ్చారు తెలుసా? ఒక బిందులో బలం అదే చాలా బరువు ఉన్న నీళ్లు ఉంటే కాడ ఎలా మోస్తారు? ఒక కర్రకి ఒక బిందు కట్టి అటేపు ఒకడు ఇటేపు ఒకడు నిలబడి ఆ బిందు మధ్యలో ఎలాడిద్ది. సేమ్ టు సేమ్ అలాగే చేస్తారు. ఒక్క ద్రాక్ష గెల ఒక కర్రకు కట్టి అంటే ఒక మనిషి మొయ్యలేకపోతాడు ఆ ద్రాక్షతో గెలని. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క భుజం మీద ఇలా వాసనలాగా వేసుకొని దానికి ద్రాక్ష గెల కట్టుకొని వస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాక్యంలో ఉంటుంది. 23వ వచనం 13వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, అక్కడ స్పష్టంగా రాసిన చూడండి. గెలలు కూడా కాదండి, ఒకే ఒక గెల, ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు అంటే ద్రాక్ష ఎంత ఉందండి? ఒక్క గెల ఎంత ఉంది? ఇద్దరు వ్యక్తులు మోసే అంత ఉంది. ఇప్పుడు అంటే మీరు ఆలోచన చేయండి, ద్రాక్ష గెల ఒకటి పండిన ద్రాక్ష గెల చేతికి వచ్చినప్పుడు ఇద్దరు మోసే అంత ఉంది. సో ఆ యొక్క భూమి ఎంత బాగా ఉన్నట్టు, ఆ భూమి ఎంత బాగా సారంగా ఉన్నట్టు, ఆ భూమి సారవంతమైన వ్యవసాయము అనుగుణంగా ఉన్నది. ఆ సారవంతమైన వ్యవసాయంలో నుంచి భుజించిన ఆ యొక్క ప్రజలు ఎంత చక్కగా ఉంటారో ఆలోచన చేయండి. ఆ సారవంతమైన ప్రదేశంలో నివసించే వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచన చేయండి. పైపెచ్చు దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలని ఆ యొక్క కానాన్ దేశంలోనికి వెళ్ళక మునుపే ఈవెన్ ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడే చెప్తాడు కదా, ఇది పాలు తేనెలు ప్రవహించు దేశము అని. సో అది లిఖితపూర్వకంగా ఆధారముగా ఉందా? ఒకే ఒక్క ద్రాక్ష గెల ఇద్దరు వ్యక్తులు కలిపి మోస్తున్నారంటే అది ఎంత దృఢంగా బలంగా ఎంత పెద్దగా ఉందో ఆలోచించుకోండి. ఓకే, అలాగే ఆ ద్రాక్ష గెలతో పాటు కొన్ని దానిమ్మకాయలు అలా అలా తీసుకొని అలా 40 రోజుల పాటు ఆ యొక్క దేశంలోనే కానాన్ దేశంలో తిరిగి ఇలా కొంతమంది ఎలా ఉన్నారు ఏంటి అన్ని వివరాలు తీసుకొని చివరికి మళ్ళీ అరణ్యంలో నివసించే మోషే దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. 25వ వచనం 13:25లో వారు 40 దినముల్లో ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందు కాదేశులో ఉన్న మోషే అహరోనుల యుద్ధకును ఇజ్రాయేల్ సర్వ సమాజమునొద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము చెలియ చెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. ఓకేనా? 40 రోజుల పాటు తిరిగారండి. తిరిగి వారి యొక్క మోషే గారి దగ్గరికి అహరోన్ గారి దగ్గరికి వచ్చేసి ఆ 40 రోజుల పాటు వాళ్ళు ఏం చూశారు, ఏమి కనుగొన్నారు అనేది చక్కగా వివరంగా చెప్తారు. అది 27వ వచనంలో రాసుంటుంది చూడండి. నీవు మమ్మల్ని పంపిన దేశానికి మేము వెళ్ళాం. ఆ దేశం ఎలా ఉంది? పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి, ద్రాక్ష పండ్లు అలాగే దానిమ్మ పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. 28వ వచనం మీరు జాగ్రత్తగా ఆలోచన చూసుకుంటూ చదవండి. బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులు చూసాము. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు, ఎబేసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. ఓకే, తర్వాత 32వ వచనం 31 కూడా చదవండి. 31 కూడా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు
ఆ జనుల మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ సెఫీలీయులు సమర్థులైన అనాకు వంశపు సెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లనే ఉంటిమి. చాలండి, చూడండి, ఇది 12 మంది గూఢాచారుల్లో 10 మంది మాట్లాడిన మాట ఏంటంటే, ఆ దేశంలో ఎవరెవరు ఉన్నారు అంటే, కానాన్ దేశంలో ఎవరెవరు ఉన్నారంటే గొప్ప జనాలు ఉన్నారు. ఆ జనం అందరూ కూడా బలవంతులు. నెక్స్ట్, వారి పట్టణములు ప్రాకారములు చాలా గొప్పగా ఉన్నాయి. అక్కడ అనానీకులు అనే జాతి వాళ్ళు చూసాం, అమాలయకులు జాతి వారు చూసాం. ఈ యొక్క అమాలయకులు అందరూ కూడా ఆ కానాన దేశంలో దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులేమో, అమోరీయులేమో కనాను దేశంలో కొండ దేశంలో నివసించుచున్నారు. అలాగే సముద్రం యొద్ద ఏమో ఈ యొక్క కనానీయులు నివసించుచున్నారు. ఇంత మాత్రమే కాకుండా నెఫీయులు ఉన్నారు. ఆ నెఫీయులు ఎలా ఉన్నారంటే ఆజానుభావులు అనుకుంటున్నారా? కాదండి. నెఫీయులు అనగా బైబుల్ జ్ఞానులు ఎలా రాశారంటే దేవదూతలు, అంటే దేవుడి యొక్క సన్నిధి నుంచి నెట్టివేయబడి లేకపోతే తోలివేయబడిన దేవుని యొక్క దూతలు, అనగా లూసిఫర్ యొక్క జనాంగము. మనుషులు యొక్క అంటే స్త్రీలు, రమ్యమైన స్త్రీలను చూచి వారిని మోహించి వాళ్ళతో పుట్టిన బిడ్డలు. ఓకే, లూసిఫర్ యొక్క జనాంగానికి భూమి మీద ఉన్న యొక్క మంచి అందమైన స్త్రీలకు పుట్టిన పిల్లలు. వాళ్ళు ఎలా ఉంటారంటే గొలియాదు కూడా ఈ యొక్క నెఫీయుల సంతతిలో ఒకనొకడు. ఓకేనా? అలా ఉన్నారు. అంటే వాళ్ళు 6 అడుగులు కాదు, 10 ఉండొచ్చు, 15 అడుగులు కూడా ఉండొచ్చు. 15 అడుగుల వ్యక్తి దగ్గర ఒక మినిమం 5 అడుగులు లేకపోతే 6 అడుగులు వ్యక్తి ఉంటే ఎలా ఉంటాడు అంటే సగానికి సగం. మరి వాళ్ళ బలం ఎంత ఉంటుంది? 15 అడుగుల వ్యక్తి బలం ఎలా ఉంటుంది? 6 అడుగుల వ్యక్తి బలం ఎలా ఉంటుంది? ఆలోచన చేసుకోండి. సో ఈ యొక్క 10 మంది గూఢాచారులు ఎలా చెబుతున్నారంటే, ఈ యొక్క నెఫీలు ఉన్నారు, వాళ్ళు 15 అడుగులు, వాళ్ళు కాళ్ళు వేస్తే మనం అణిగిపోతాం. ఓకే, వాళ్ళు మనల్ని కొడితే మనం మిడతల్లాగా సప్రెస్ అయిపోతాం. అదొకటి. అలాగే దక్షిణ ప్రాంతంలో పలానా ఉన్నారు, సముద్ర ప్రాంతంలో పలానా వాళ్ళు ఉన్నారు, నదీ ప్రాంతంలో పలానా వాళ్ళు ఉన్నారు, ఇలా పలానా ప్రదేశంలో పలానా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా గొప్ప గొప్ప మిక్కిలి శ్రేష్టమైన భవనాల్లో నివసిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా మనం ఆ యొక్క భూమి, ఆ యొక్క ప్రజలను భక్షించే భూమి చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? సర్వ సమాజము, ఇజ్రాయేల్ ప్రజలు అందరితో కూడా వాళ్ళందరూ చెప్పారు. ఈ 10 మంది గూఢాచారులు ఆ మాట చెప్పారు. 10 మంది మాట ఒక రకంగా ఉంది. మిగతా ఇద్దరు అనగా యెహోషువను, కాలేబు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూడండి. 30వ వచనం, 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలం పరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని చెప్పాను. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంత బలవంతులు, వాళ్ళు ఆజానుభావులు, వాళ్ళు 15 అడుగులు ఉన్న వాళ్ళు ఇన్ని తెగలు, ఇన్ని జాతులు కలిగిన వ్యక్తులు, వాళ్ళు ఎంత బలం కలిగి ఉన్న వాళ్ళని కాలేబు గాని యెహోషువ గాని ఒక్క మాటన మాట్లాడారా? ఒకటే మాట, వ్యతిరేకతతో కూడిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మనం అక్కడికి వెళ్దాం, వాళ్ళందరినీ కూడా జయించడానికి మనకి శక్తి సరిపోతుంది. దేన్ని బట్టి వాళ్ళంత ధైర్యంగా మాట్లాడారు? దేవుడి యొక్క వాగ్దానమును బట్టి, ఆ వాగ్దానం మీద ఉన్న నమ్మకం బట్టి యెహోషువను, కాలేబు వాళ్ళ ఇరువురు మాత్రమే అంత చక్కగా మాట్లాడారు. కానీ మీరు ఆలోచన చేయండి, ఒక సమాజము ఉన్నది అంటే ఒక సొసైటీ ఉంది. ఒక సొసైటీలో 10 మంది వ్యక్తులు ఒక్క మాట మాట్లాడారు, మిగతా ఇద్దరు ఒక్క మాట మాట్లాడారు. అప్పుడు జనం ఏ మాట వింటారు? 12 మందిలో 10 మంది ఒక మాట మాట్లాడారు, ఇద్దరు వ్యక్తులు ఒక మాట మాట్లాడారు. అప్పుడు అక్కడ ఉన్న సమాజం మొత్తం కూడా ఎవరి మాట వింటారు? ఎక్కువ మంది ఏ మాట మాట్లాడితే ఆ మాటే నమ్ముతారు. అనగా 10 మంది ఏం మాట మాట్లాడారో ఆ మాటే విన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి లోకం అనే సర్వ సమాజంలో విశ్వాసులుగా ఉన్న మనమందరం కూడా నివసిస్తున్నాం. లోకంలో ఉన్న అత్యధికమైన ప్రజలందరూ కూడా దేవుడికి విధేయుల, అవిధేయుల, విశ్వాసుల, అవిశ్వాసుల, నమ్మకస్తుల, అపనమ్మకస్తుల,
దేవుని కనిపెట్టుకుని బతుకుతున్నారా, లోకంలో నివసించి బతుకుతున్నారా? మీరు చెప్పండి. ఈ యొక్క ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఎలాంటి వాళ్ళు? అన్యులు, అవిశ్వాసులు, దేవుడిని ఎరుగుని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుడికి యాంటీగా మాట్లాడుతూ ఉంటారేమో. ఈ యొక్క లోకంలో ఉన్న మనము కూడా ఆ 10 మంది మాట్లాడినట్టు ఈ యొక్క అన్ని జనాంగం కూడా మాట్లాడుతున్నట్టు ఉంటే మనం అన్ని జనాంగం యొక్క మాట వినాలా? దేవుడి యొక్క విశ్వాసులకు ఉన్న ఆ యొక్క కొద్ది మంది, అతి పరిమితముగా ఉన్న ఆ యొక్క కొద్ది మంది మాట వినాలా? సో నువ్వు వినే మాట ఎలాంటి మాట ఒకసారి ఆలోచన చేసుకో. మనుషులు నీకు ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, నిజమే, వాళ్ళు చూసిన విషయమే వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిజంగానే 15 అడుగులు వ్యక్తి కలిగిన వాళ్ళే, అలాగే వాళ్ళు బలవంతులు, వాళ్ళు శూరులు, వాళ్ళు ధీరులు, వాళ్ళు అడుగులైతే మనలాంటి వాళ్ళు బలహీనులము, మిడతల వల్లే నలిగిపోతాం. అది నిజం అవ్వచ్చేమో, కానీ వీళ్ళందరూ కూడా ఇహలోక సంబంధమైన పరిస్థితులను, సంఘటనలను ఆధారం చేసుకొని ఆ 10 మంది అలా మాట్లాడుతున్నారు. కానీ ఆత్మీయత కలిగిన, విశ్వాసం కలిగిన ఆ యొక్క ఇద్దరు బిడ్డలు మాత్రము కంటికి కనిపించే ఏ ఒక్క సంఘటన బట్టి, కంటికి కనిపించే బాహ్య రూపమును బట్టి, కంటికి కనిపించే బలమును బట్టి ఒక్కడంటే ఒక్కడు కూడా, అనగా యెహోషువ అయినా కాలేబు అయినా మాట్లాడలా. దేవుడు ఏ వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలోనికి నిశ్చయముగా నిన్ను తీసుకువెళ్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మనిషికి యొక్క బలమును బట్టి నువ్వు దృష్టి పెట్టి ఉన్నావే, మరి మనిషిని సృజించిన జీవము కలిగిన దేవుడి యొక్క బలం ఎంత గొప్పది. నీ చుట్టుపక్కల ఉన్న యొక్క సృష్టి యావత్తు, సమాజం యావత్తు, ప్రపంచం యావత్తు నువ్వు దృష్టి పెట్టి మాట్లాడుతున్నావే, మరి సృష్టికర్తగా ఉన్న యెహోవా యొక్క మాట ఎంత గొప్పది. సో మనిషి ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు లక్ష్య పెట్టకూడదు, కానీ యెహోవాను నీ దేవుడు నీ పక్షమున చేసిన యొక్క వాగ్దానమును నువ్వు లక్ష్య పెట్టాలి. మనుషుల యొక్క వాగ్దానం నువ్వు లక్ష్య పెట్టావనుకో, నిశ్చయముగా నువ్వు వాగ్దాన దేశంలోనికి వెళ్ళవు. ఈ యొక్క 10 మంది వెళ్ళారా? 10 మందితో పాటు సర్వ సమాజంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారా? వెళ్ళలా. ఎవరు వెళ్ళారు? ఇద్దరు, యెహోషువ, కాలేబు. యెహోషువతో పాటు, కాలేబుతో పాటు కూడా కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. కానీ వెళ్ళటానికన్నా ముందు వాళ్ళు 40 సంవత్సరంలో శిక్ష అనుభవించారు. ఎలా అంటే ఈ యొక్క వ్యతిరేకత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా కనపరిచిన తర్వాత దేవుడికి కోపం బహుగా రగులుకొని వీళ్ళందరినీ కూడా నిర్మూలన చేసేద్దాం, వీళ్ళందరినీ కూడా చంపేద్దాం, ఒక్కసారి తప్పుకో అని చెప్పి మోషేతో యెహోవా మాట్లాడతాడు. అప్పుడు మోషే అంటాడు, నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడివి, నువ్వు కృపా కలిగిన వాడివి, ఒక్కసారి నువ్వు గనక వీళ్ళందరినీ నాశనం చేస్తే ఈజిప్ట్ దేశస్తులందరూ ఏం మాట్లాడతారు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? వాగ్దాన దేశానికి తీసుకెళ్తానికి నీ దేవుడికి శక్తి లేక అరణ్యంలోని ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇశ్రాయేలు దేవుడే చంపేశాడు అని నీ నామమునకు అపకీర్తి కలుగునట్టు వాళ్ళు మాట్లాడతారు. అయ్యా నువ్వు చంపమాకు అని మోషే బతిమలాడతాడు యెహోవాని. నేను చంపుతాను, అంత మాత్రమే కాకుండా నీ గర్భవాసాన్ని పుట్టిన మోషే అను, నీ గర్భవాసాన్ని పుట్టిన నీ యొక్క పిల్లలను ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికన్నా కూడా గొప్ప జనముగా ఏర్పాటు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే మోషే దానికి కూడా ఒప్పుకోడు. వద్దయ్యా, ఇశ్రాయేలు ప్రజలే వాగ్దాన ప్రజలు, వాళ్ళని ఆ యొక్క ప్రాంతంలోని తీసుకెళ్ళి వాళ్ళని క్షమించయ్యా అని బతిమలాడితే మోషే గారు చేసిన ఆ యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానంగా చెప్తాడు, నిజమే నేను క్షమించేస్తాను, కానీ క్షమించినా కూడా నేను వాళ్ళు చేసిన తప్పుకి తగిన విధంగా శిక్షిస్తాను అంటాడు. చాలా మందికి కొన్ని సందర్భాల్లో ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఆత్మీయ స్థితిలో. దేవుడు క్షమించినప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అని అనుకోవచ్చేమో. ఎప్పుడన్నా మీకు అలాంటి ప్రశ్న తలెత్తిందా? దేవుడు క్షమిస్తాడు అనే వాక్యం ఉంది. దేవుడు క్షమిస్తే మళ్ళీ తిరిగి దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? క్షమించిన తర్వాత దేవుడు ఇంకా శిక్షించట్లే అని అనుకుంటాం. కానీ దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఒక మనిషి తప్పు చేసినట్లయితే ఆ మనిషి వాడు చేసిన తప్పు గనక తెలుసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందుకుంటే దేవుడు ఆ మనిషిని నిశ్చయముగా క్షమిస్తాడు. కానీ చేసిన తప్పును బట్టి శిక్షార్హుడే. ఎలా అంటే ఇదే ఉదాహరణ. మూలవాక్యం 14వ అధ్యాయం 34వ వచనం. 40 రోజుల పాటు మీరు గూఢాచారులుగా ఉండి ఆ యొక్క కానాను దేశంలో సంచరించి మీకు కలిగిన ఆలోచన ప్రకారము మీ కంటి చూపునకు మీరు చూసిన ఆ యొక్క సంఘటనలను, మనుషులను
ఆధారం చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలందరికీ మీ యొక్క ఆలోచనలు మీరు పంచిపెట్టారు. దాని ప్రకారం ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అవిశ్వాసంలో పడిపోయి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. కాబట్టి మీరు చెప్పిన ఆ యొక్క తప్పుడు సమాచారం ప్రకారము 40 రోజుల పాటు మీరు తిరిగి తప్పుడు సమాచారం చెప్పారుగా. 40 రోజులకి అనగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం శిక్ష. 40 రోజులకి 40 సంవత్సరాల పాటు మీరు అరణ్యంలో పిచ్చోళ్ళలాగా తిరగాలి అని దేవుడు శిక్షించడం మాత్రమే కాకుండా, మేము చచ్చిపోతే బాగున్నాయా, ఈజిప్ట్ దేశంలో కూర్చుంటే చక్కగా జున్నుగడ్డలు తినేవాళ్ళంగా, అంజూరపు ఫలాలు తినేవాళ్ళంగా, దానిమ్మకాయలు తినేవాళ్ళంగా, ఇక్కడ తీసుకొచ్చి అరణ్యంలో నీళ్ళు లేకుండా మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తున్నావే, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఈజిప్ట్ దేశంలో చనిపోవటానికి సమాధులు లేక మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో చంపేస్తున్నావా అని చెప్పి దేవుడిని ఎంతగానో కించపరిచేటట్టు, ఆయన మహిమను కించపరిచేటట్టు మాట్లాడటం మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రజలను ఏలటానికి అధిపతులుగా నియమించిన ఆ యొక్క మోషే గారిని, ఆ యొక్క అహరోను గారిని కూడా ఎంతగానో సనుక్కొని గొనుక్కుంటూ అవమానకరంగా మాట్లాడతారు. ఇవన్నీ దేవుడు వింటానే ఉంటాడు. ఏ ప్రార్థన అయితే, లేకపోతే ఎలాంటి నాకు ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అలా అనుకుంటున్నావు, దాని తగినట్టే నేను నీకు దయచేస్తా. నీ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. ఓకే, ఇజ్రాయెల్ ప్రజల్లో 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళందరూ చచ్చిపోతారు. 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ మాత్రము ఆ యొక్క అరణ్య దేశంలోనే, అరణ్య ప్రాంతంలోనే 40 సంవత్సరాల పాటు తిరుగుతారు. 40 సంవత్సరాల పాటు తిరిగి ఆ తర్వాత ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్తారు. మొట్టమొదట వెళ్ళేది మాత్రము యెహోషువ కాలేబు మాత్రమే వెళ్తారు. ఆ తర్వాత మిగతా యెహోషువ కాలేబు వెళ్ళే టైంలో ఇజ్రాయెల్ ప్రజల్లో 20 వయసు కన్నా తక్కువ వాళ్ళు మాత్రము బ్రతికి అరణ్యంలో ఉంటారు. 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఓకే, వీళ్ళకి 20 సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల పాటు తిరిగి ఆ తర్వాత ఎంతమంది అయితే మిగులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్తారు. ఇదంతా కూడా 14వ అధ్యాయంలో రాసి ఉంటుంది, 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ వాక్యం మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, చూడండి, దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. నిజమే, అంత శ్రేష్టంగా ఉన్న దేశంలో మనుషులు ఉండకుండా ఉంటారా? ఉంటారు. వాళ్ళు నివసించకుండా ఉంటారా? నివసిస్తూనే ఉంటారు. పాలు తేనెలు ఉండే ఆ యొక్క దేశం యొక్క భూమి ఎంతో సారంగా ఉంటుంది. మరి ఆ సారవంతమైన భూమిలో నివసించే ఆ యొక్క ప్రజలు ఎంతో బలంగా ఉంటారు. అంత మాత్రాన బలవంతులుగా ఉన్న ఆ యొక్క మనుషులు నువ్వు చూసి దేవుడు నీ పక్షాన చేసిన వాగ్దానం పట్ల నువ్వు నిరుత్సాహం కలిగి, అవిశ్వాసం కలిగి నువ్వు కుంగిపోతే అట్లా? సో తప్పుడు సమాచారం చెప్పిన వాడికి ఎంత శిక్ష ఉందో, తప్పుడు సమాచారం విని అవిశ్వాసం పొందుకున్నాడికి కూడా అంతే శిక్ష ఉంది. సో మనుషులు మన దగ్గర కూర్చొని మన యొక్క చెవుల్లో, మన యొక్క హృదయంలో ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లైనా సరే వాక్యానికి, వాగ్దానానికి వ్యతిరేకముగా నీతో మాట్లాడినా సరే నువ్వు వినుబుద్ధి కలిగి ఉండకూడదు. ఒకవేళ వినుబుద్ధి కలిగావా, అరణ్యములో శవములై రాల్తారు, మీ ఎముకలు అరణ్యములో రాలిపోతాయి అని ఈ యొక్క వాగ్దానము దేవుడు వాళ్ళ పట్ల శపించాడు, శిక్షించాడు. జాగ్రత్త, జాగ్రత్త. మనం ఎప్పుడు అలా ఉండకూడదు, ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు చేసిన వాగ్దానం మీద మాత్రమే నువ్వు వినుబుద్ధి పెట్టాలి. నీ పక్కన 10 మంది, వాళ్ళు విశ్వాసులు అవ్వచ్చు, వాళ్ళు అవిశ్వాసులు అవ్వచ్చు, వాళ్ళు లోకస్తులు అవ్వచ్చు, వాళ్ళు అన్య ప్రజలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా, ఎన్ని మారులుగా నీ ముందు కూర్చొని దేవుడు నీ పక్షాన్ని చేసిన వాగ్దానం గురించి నిన్ను నిరుత్సాహపరిచేటట్టు మాట్లాడినా సరే నువ్వు కుంగిపోకూడదు. మరి ముఖ్యంగా అవిశ్వాసం కలిగి నువ్వు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? యెహోషువ కాలేబు గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆ 10 మంది మాట్లాడిన మాటలు మాట్లాడుకున్నాం. ఆ 10 మంది ఏం చెప్పారు? మిడతల్లాగా అయిపోతాం, మనం ఆ దేశంలోకి వెళ్తే మనల్ని ఆ భూమే భక్షించేస్తుంది. అక్కడ అమోరీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, అమాకీయులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనల్ని నాశనం చేస్తారు, చంపేస్తారు అని చెప్పి మోషేకి, అహరోనుతో పాటు ఇజ్రాయెల్ సర్వ సమాజానికి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చూడండి, ఒకే ఒక్క వార్త ఆ యొక్క లక్షల్లో ఉన్న ప్రజలకి చేరవేయబడింది. మోషే గారు ఆ యొక్క వార్త విని ఎలా ఉన్నారు,
అహరోను గారు ఆ యొక్క వార్త విని ఎలా ఉన్నారు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క వార్త విని ఎలా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. చెప్పుడు సమాచారం మాత్రం వీళ్ళందరికీ వెళ్ళింది. మోషే గారు అహరోను గారు కుంగిపోయారా, వేసారిపోయారా, యెహోషువ కాలేబు అలా అయిపోయారా? అవల ఆ నలుగురు మాత్రం దృఢంగా బలంగా ఉన్నారు ఆత్మీయ స్థితిలో. కానీ మిగతా ఇజ్రాయెల్ ప్రజలు సర్వ సమాజం ఎలా ఉన్నారు? 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. కొంతమంది ఏడుస్తుంటే అయ్యో పాపం, అయ్యయ్యో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయేమో అని మనం అనుకుంటాం. కానీ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏడ్చే ఏడుపులో న్యాయం ఉందా? మనుషుల యొక్క తప్పుడు సమాచారం విని వాళ్ళు ఏడ్చారండి. అంటే అవిశ్వాసం కొలది ఏడ్చారు, దేవుడి మీద అపనమ్మకం కొలది వాళ్ళు ఏడ్చారు. ఇలాంటి ఏడుపులు మనం చూసినా సరే జాలి పడకూడదు. కొంతమంది అనుకుంటాం, ఏడుస్తున్నారుగా వాళ్ళకి ఈసారి ఈ సాయం చేసేద్దాంలే అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఏడుపులో న్యాయం లేదు. తప్పుడు సమాచారం విని వాళ్ళు ఎలుగెత్తి కేకలు వేశారు. ఆ కేకలు నువ్వు వినాలా? కొంతమంది మనసులో ఏదో కల్మషము, ఏదో పాపము, కుటిలతత్వం పెట్టుకొని మన దగ్గరకు వచ్చి కేకలు పెడుతూ, అరుపులు అరుస్తూ, వేసారిపోయినట్లు ఏడుస్తూ సహాయం అడుగుతారు. కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వేరేది. మనమేమో పైన ఉన్న ఏడుపులు కేకలు మాత్రమే చూస్తాం. అలాంటి వాళ్ళు కూడా మనం దృష్టి పెట్టకూడదు. మరి ఇజ్రాయెల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగ్గొన్నారు. తప్పుడు సమాచారం వల్ల ఏమొస్తుంది? టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, రాత్రులు నిద్రపోలేము, ఏడుస్తా కూర్చుంటాం. అంత మాత్రమే కాకుండా ఎదుటోడి మీద సనుక్కుంటూ ఉంటాం. అంటే నిమ్మలంగా ఉన్న వ్యక్తిని, ధైర్యంగా ఉన్న వ్యక్తిని చూసేసరికి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనకి ప్రాబ్లం వాడి వల్లే వచ్చింది. మోషే వల్లే నాకు ఈ సమస్య వచ్చింది, మోషే అలా అయిపోను, మోషే ఎలా అయిపోనని సనుక్కుంటూ కూర్చున్నారు. అంత మాత్రమేనా? అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఆ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లబోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరు. మరియు మనము నాయకుడిని ఒకడు నియమించుకొని తిరిగి ఐగుప్తునకు వెళ్ళుదామని ఒకరిలో ఒకడు చెప్పుకొనగా. చూడండి, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటే దేవుడికి ఎంత బాధగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. మరి ముఖ్యంగా రోషము కలిగిన యెహోవా ఆయనకి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏ ఐగుప్తుల్లో నువ్వు చంపలేకపోయావు, ఇంత తీసుకొచ్చి అరణ్యంలో పెట్టి మమ్మల్ని చంపుతున్నావు, మేము చేస్తే మా భార్య ఏమవ్వాలి, మా పిల్లలు ఏమైపోవాలి? అంటే దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు, అనగా దేవుడు నీ పక్షాన చేసిన యొక్క వాగ్దానం మీద ఎంత అవిశ్వాసం కలిగి చెప్పుడు సమాచారం విని దేవుడు నువ్వు ఎలా నిందిస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు? అప్పుడు దేవుడికి ఎంతగానో కోపం రగులుకుంటుంది. ఆ కోపం రగులుకునే ముందు ఇంకో కార్యం జరుగుతుంది, అది కూడా బాగోదు. 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి. చూడండి చూడండి చూడండి, ఎవరు సాగిలపడ్డా, ఎవరు ఎదుట ఎవరు సాగిలపడాలి? సర్వ సమాజం ముందు వీళ్ళు సాగిలపడాలి. వాస్తవానికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే దగ్గర, అహరోను దగ్గర సాగిలపడాలి. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. ఎలా అంటే మోషే గారే సాగిలపడతారు. ఏంటి, ఆయన చేతగాని వాడుగా ఉండి సాగిలపడ్డావు? వాళ్ళందరినీ కూడా నిమ్మలించటానికి, శాంతింపజేయటానికి, సమాధానపరచడానికి సాగిలపడి బతిమలాడుకుంటూ ఉంటాడు. బాబు మీరు అలా అనుకోమాకండి, అది కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు అని చెప్పి మోషే అహరోను సాగిలపడి మరి సమాధానం పరచటానికి ఆ సర్వ సమాజం పట్ల అలా ప్రవర్తించారు. కానీ దేవుడు చూచుచున్న నీ దేవుడు న్యాయము తీర్చడా? ఆలోచన చెయ్యి. అప్పుడు దేవుడు మాట్లాడే మాటలు చూడండి, 11వ వచనంలోంచి. 11వ వచనం. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలు అన్నిటినీ చూచి నన్ను నమ్మకం ఉందురు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదని మోషేతో చెప్పగా. మోషే 13వ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి యుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనపడి ఉన్నావనియు, నీ మేఘము వారి మీద నిలిచి ఉన్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను
రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచూ ఉన్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపిన ఎడల నీ కీర్తి గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశము నందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. చూడండి, మన యొక్క అవిశ్వాసం వలన, మన యొక్క నమ్మకం లేమితనం వలన యెహోవా యొక్క నామమునకు ఎంత అపకీర్తి. చూడండి, యెహోవాకు కోపం రగులుకొని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక్క దెబ్బతో చంపేస్తాను అని మోషేతో అంటాడు. ఎన్నాళ్ళ మటుకు వీరు నా మాట వినకుండా ఉంటారు? ఒకటా రెండా? 40 ఏళ్ల పాటు వాళ్ళని వంట చేయకుండా ఆహారం ఇచ్చినవాడు, వస్త్రములు ఉతుక్కోకుండా వారి ఒంటి మీద ఉన్న వస్త్రములు అలాగే ఉన్నవి. పైపెచ్చు ఆ వస్త్రములు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెమట పట్టకుండా, చిరిగిపోకుండా, పాడైపోకుండా ఫస్ట్ కొత్త బట్టలు ఎలా వేసుకుంటారో అలాగే ఉంటాయి. వాళ్ళకి కాళ్ళకున్న చెప్పులు తెగిపోవు 40 సంవత్సరాల పాటు. ఓకే, వాళ్ళు వంట చేసే బాధ లేకుండా మన్నాని ఆకాశం నుండి దేవుడు కురిపించి వాళ్ళకి మన్నాని ఇస్తాడు. ఓకే, దాహము తీరుస్తాడు. ఇంతకన్నా మనిషికి ఏం కావాలి? చూడండి, కూటి పని చేసుకున్న వాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు, అంటే ₹1 సంపాదించేవాడి నుంచి ఎన్నో వేల కోట్ల, లక్ష కోట్లు సంపాదించేవాడి వరకు కూడా అల్టిమేట్ గా వాడి యొక్క రోజు దేనికోసం చేస్తాడు? తినటానికి కాస్త తిండి, ఉండటానికి కాస్త ఇల్లు, వేసుకుంటానికి కాస్త బట్ట. అంతకు మించి మనిషికి కావాల్సిన ముఖ్యమైన ఏమి ఉండవు. ఓకే, అలాంటి దేవుడు నీకు ఇవన్నీ ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. అరణ్యములో వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా పగలపూట నీడలాగా ఉన్నాడు, రాత్రిపూట చీకటి దెబ్బ తగలకుండా అగ్నిస్తంభం లాగా ఉన్నాడు, వేసుకుంటానికి మంచి బట్టలు ఇచ్చాడు, వనటానికి అవసరం లేకుండా దేవుడు ఉచితంగా వాళ్ళకి మన్నా ఇచ్చారు. కష్టపడకుండా నడుచుకుంటూ దేవుడి యొక్క వాగ్దాన ప్రదేశానికే వెళ్ళాలి, అది కూడా వాళ్ళు చేయలేకపోయారు. దాహమునకు ప్రతిగా ఆయన చక్కటి తీయని నీరు ఇచ్చాడు, ఆయన కూడా పెట్టుకోవాలా. ఇన్ని చేసుకున్నా సరే వాళ్ళు, మాకు అంజూరపు పండ్లు లేవు, మాకు దానిమ్మ పంజులు లేవు, మాకు మాంసం లేదు, మాకు ఐగుప్తు దేశంలో ఉంటేనే మాకు బాగుంది, అక్కడ చంపైపోయావా? ఐగుప్తు దేశంలో తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావు? నువ్వు మాకు నా నాయకుడిగా వద్దు, మేము ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. చూడండి, 430 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేస్తూ ముద్ద ఆహారం తినడానికి కూడా ఎన్నో కొరడా దెబ్బలు కొట్టించుకొని ఎంతగానో కండబలము, చెమట వెచ్చించి కష్టపడి వాళ్ళు పనిచేస్తే తప్ప వాళ్ళకి ఆ పూట ఆహారం దొరకదు. అంత బాధ అనుభవించినా కూడా ఈనాడు అరణ్యంలో అన్ని దేవుడిచ్చినా సరే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారండి? ఆలోచన చేయండి, మనిషి యొక్క నీచమైన బుద్ధి. దీన్ని బట్టి దేవుడికి కోపం ఎంతగానో రగులుకొని నువ్వు తప్పు వాళ్ళందరినీ చంపేస్తా అంటాడు. అప్పుడు మోషే యెహోవా దగ్గర చక్కగా ప్రార్థన చేసి, నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడివి, నువ్వు కృపా అతిశయం కలిగిన వాడివి, ప్లీజ్ నువ్వు అలా చేయమాకయ్యా. ఒకవేళ ఒక్క దెబ్బతో నువ్వు వాళ్ళందరినీ చంపినట్లయితే గనక ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు? యెహోవాకి శక్తి లేక అరణ్యంలోనే వాగ్దాన ప్రదేశానికి తీసుకెళ్తానికి యెహోవాకి శక్తి లేక వాగ్దాన ప్రదేశానికి తీసుకెళ్లకుండానే మార్గం మధ్యలోనే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యెహోవానే చంపేశాడు అని నీ నామమునకు అపకీర్తి వస్తుందయ్యా, ప్లీజ్ నువ్వు అలా చేయమాకయ్యా అని మోషే గారు యెహోవాని బతిమలాడతాడు. మోషే చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి యెహోవా శాంతి పొంది మోషే గారితో ఇచ్చే వాగ్దానం చూడండి, 20వ వచనం 14-20. యెహోవా ఇలా అంటాడు మోషే గారితో, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. చూడండి, 20 లక్షల మంది కన్నా కూడా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించాడు. ఎవరి ప్రార్థన బట్టి? ఒక్కడ ప్రార్థన బట్టి. సో ఒక వ్యక్తి చేసిన ప్రార్థన బట్టి లక్షల ప్రజల యొక్క రక్షణకి సాధ్యమా అసాధ్యమా? ఒక్క మనిషి చేసిన ప్రార్థన బట్టి తరములు 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 ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించగలిగిన సమర్థవంతుడా కాదు? ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. మోషే చేసిన ఆ ఒక్కడి ప్రార్థనను బట్టే ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న లక్షల మంది యొక్క పాపాన్ని దేవుడు క్షమించాడు. ఒక్కదానిగా ఉన్న నువ్వు, ఒక్కడుగా ఉన్న నువ్వు ప్రార్థన చేస్తే 3-4 ఉన్న నీ కుటుంబం రక్షింపబడదా? క్షమింపబడదా? ఒంటరిగా ఉన్న నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క అత్తగారిల్లు అవ్వచ్చు, పుట్టిల్లు అవ్వచ్చు, రక్షింపబడదా? ఒంటరిగా ఉన్న నువ్వు
ఏకాకిగా ఉన్న నువ్వు ప్రార్థన చేస్తే తాగుబోతూ తిరుగుబోతుగా ఉన్న నీ యొక్క భర్త రక్షింపబడడా? మాట వినకుండా ఉన్న నీ యొక్క బిడ్డలో దేవుడి యొక్క మార్గంలో నీకు నడవలేరా? మరి మోషే ఒక్కడేగా, మోషే ఒక్కడే, ఆ ఒక్కడు చేసిన ప్రార్థన బట్టి లక్షల మంది యొక్క పాపాన్ని దేవుడు క్షమించాడు. నీ ప్రార్థన బట్టి కూడా నీ భర్త, నీ కుటుంబము, నీ పుట్టిల్లు, నీ మెట్టినిల్లు, నీ యొక్క వంశం యావత్తు కూడా దేవుడి యొక్క కృపలో క్షమింపబడుతుంది. సో నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రతిదీ స్వతంత్రించుకోగలవు. అలాగే 21వ వచనం, నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచి ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట విన్నక నన్ను పరిశోధించరి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 22వ వచనం చూడండి, భూమంతా నా మహిమతో నిండుకుంది, కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము నా మహిమకు తగినట్టు వాళ్ళు ప్రవర్తించట. సర్వభూమి దేవుడి యొక్క మహిమతో నిండుకుని ఉన్న ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అందరి పట్ల కూడా ఎన్నో లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య మహిమ సూచక్రియలు నేను జరిగించినా సరే నా మాట విన్నక 10 మంది గూఢాచారులుగా ఉన్న నీ ప్రజలు చెప్పిన వాళ్ళ మాట వాళ్ళు వింటున్నారు. అంత మాత్రమే కాకుండా నేను వాగ్దానం చేసిన నా మాట వినకుండా 10 మార్లు వాళ్ళు పాపానికి దాసులుగా ఉండి వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు నిశ్చయముగా శిక్షార్హులే. క్షమిస్తున్నా కానీ శిక్షించక మానను. 40 రోజుల పాటు సంచరించి తెలుసుకున్న ఆ యొక్క చెడు వర్తమానమును బట్టి వాళ్ళు లక్ష్య పెట్టారు. నా వాగ్దానం వాళ్ళు వినకుండా ఉన్నారు. కాబట్టి 40 రోజుల పాటు వాళ్ళు ఏ ఒక్క సంచారం చేసి చెడు వర్తమానం చెప్పారో దానికి తగిన విధముగా ఒక్కొక్క రోజు ఈక్వల్ టు ఒక్కొక్క సంవత్సరం ప్రకారము 40 రోజులకి ప్రతిగా 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యములో తిరుగుతారు. ఎలా తిరుగుతారండి? రోసి వేసినట్టు తిరుగుతూ ఉంటారు. అంటే ఏ దిక్కుని వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం తెలియదు. పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు. ఒక మాట చెప్పాలంటే పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు. ఎలాంటి శిక్ష ఇచ్చాడు దేవుడు? ఆలోచన చేయండి. సో మీరు ఆలోచన చేయొచ్చు, మీకు ఆలోచన చేయండి. ఎలా అంటే దేవుడి యొక్క వాగ్దానం వైపు నువ్వు గురిపెట్టావు అనుకో, యెహోషువ కాలేబు వెళ్ళినట్టు వాగ్దాన దేశాన్ని నువ్వు వెళ్తావు. అలా కాకుండా అవిశ్వాసులు అల్ప విశ్వాసులు మాట్లాడినట్లు వారి యొక్క మాటలు నువ్వు చెవిని పెట్టుకొని నీ హృదయంలో పెట్టుకొని అవి భద్రం చేసుకొని నువ్వు అనవసరమైన కేకలు పెడుతూ, అనవసరమైన ఏడుపులు ఏడుస్తూ, అనవసరంగా జాగారాలు ఉంటూ ఏడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండి నేను చచ్చిపోతే బాగున్నాను చంపేయ్యా అని కనుక నువ్వు అంటూ ఉంటే దేవుడు నిన్ను ఎలా శిక్షిస్తాడంటే 40 సంవత్సరాల పాటు పిచ్చి వాళ్ళలాగా అరణ్యంలో తిరుగుతూ ఏ దిక్కుని వెళ్ళాలో, ఏం ధరించాలో, ఏం తినాలో కూడా తెలియకుండా అరణ్యంలోనే నీ బ్రతుకు అయిపోతుంది. వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళవు, నీ ఎముకలు రాలిపోతాయి, నీ శవాలు రాలిపోతాయి. సో ఎలాంటి శక్తివంతమైన దేవుని మనం కలిగి ఉన్నాం, దీర్ఘశాంతుని మనం కలిగి ఉన్నాం. అలాగే మహారోషం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కృప కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కృపకి తగిన విధంగానే శిక్షించగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. క్షమించే దేవుని మనం కలిగి ఉన్నాం. అలాగే తీర్పు తీర్చే దేవుని మనం కలిగి ఉన్నాం. ఒక్క సందర్భమే, ఒక్క సంఘటనే, ఆ ఒక్క సందర్భము ప్రకారము మోషే గారు, ఆరోన్ గారు, యెహోషువ గారు, కాలేబు గారు వాగ్దానం, దేవుడి యొక్క వాగ్దానం మీద నమ్మిక ఉంచి వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. వెళ్ళింది ఇద్దరేలేండి, యెహోషువ, కాలేబు. మోషే గారు వెళ్ళారు. కానీ లక్షల మంది మాత్రము వాగ్దానం వినకుండా మనుషుల యొక్క చెప్పుడు అనగా తప్పుడు చెడ్డ సమాచారం విని దేవుడి యొక్క వాగ్దానం మీద నమ్మకం లేకుండా మనిషి యొక్క వాగ్దానం, మనిషి యొక్క నోటి మాట మీద మాత్రమే నమ్మకం కలిగి దేవుణ్ణి ఎంతగానో సనుక్కున్నారు, ఎక్కిరించి మాట్లాడారు. కాబట్టి అరణ్యంలో రోసపోయినట్టు పిచ్చోళ్ళు లెక్కుండి చనిపోయారు. వాగ్దాన దేశంలో కూడా వాళ్ళందరూ వెళ్ళాలి. ఓకేనా? సో నువ్వు ఎలా ఉండాలి నువ్వు మనుషుడి యొక్క చెప్పుడు సమాచారము, చెప్పుడు వార్త వినేవాడిలాగా ఉండకూడదు. 1,00,000 మంది 1,00,000 రకాలుగా, 1,00,000 మంది 1,00,000 రకాలుగా మాట్లాడిని చెవిటిదానిలాగానే ఉండు, చెవిటోడిలాగానే ఉండు. నువ్వు వినాల్సింది, నువ్వు చూడాల్సింది దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క వాగ్దానం. నువ్వు గురిపెట్టి బ్రతకాల్సింది దేవుడి యొక్క వాగ్దానం చొప్పును మాత్రమే. నువ్వు చూడాల్సింది దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క భవిష్యత్ ప్రణాళిక ప్రకారమే. ప్రస్తుత కాలమందు, గడిచిన కాలమందు మాత్రం నువ్వు లక్ష్య పెట్టమాకు.
మనుషుల యొక్క మాట ప్రకారం లక్ష్య పెట్టమాకు. లక్ష్య పెట్టావా, అడవిలో ఏ దిక్కో ఏటో తెలుసుకోకుండానే నువ్వు చనిపోతావు. వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళవు. ఓకేనా? ఇప్పుడు మాట్లాడిన ఈ యొక్క వాక్యం అంతలో కూడా 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయము 15 ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో మళ్ళీ బ్రహ్మాండంగా దీన్ని సమ్మరైజ్ చేసి చెప్తారు. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. నేను చదువుతా చూడండి. 15వ వచనం, 3:15లో మధ్యలో నుంచి చదువుతా చూడండి. వాక్యం మధ్యలో చెప్తా. హెబ్రీ రాసిన పత్రిక 3:15లో, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలలే క్రీస్తులో పాలువారమై ఉందము. ఓకేనా? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అలాగే 8వ వచనం ఒకసారి చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. చాలండి. చూడండి, ఇప్పుడు మాట్లాడుకున్న సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాలకి అపోస్తలుడైన పౌలు గారు దానికి ఎలా సమ్మరైజ్ చేసి చెప్తారు అంటే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో నేడు, ఆ నేడు అనే పదం కూడా చాలా అవసరం. మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమునందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములకు కఠినపరచుకొనకుడి. చూడండి, మనుషుల మాట వింటేనేమో మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి? హృదయం కఠినమైపోతుంది. మనుషుల మాట వింటే దేవుడు యొక్క వాగ్దానం వైపు మనం దృష్టి పెట్టలేం. మనుషుల మాట వింటే శోధన వైపు మాత్రమే మనం దృష్టి పెడతాం. మనుషుల మాట వింటే దేవుని మనం సంతోష పెట్టే బిడ్డలుగా ఉన్నాం. ఓకే, దీనికి ఆపోజిట్గా దేవుడి యొక్క వాగ్దానం వింటే మన హృదయం కఠినంగా ఎప్పుడు ఉండదు. మెత్తటి మాంసపు గుండె కలిగి జీవ జలము ప్రవహించే హృదయంలాగా ఉంటుంది. దేవుడి యొక్క వాగ్దానం వింటే దేవుడిని మనం ఎప్పుడు కూడా సంతోషపరిచే విశ్వాసులుగా ఉంటాం. దేవుడి యొక్క వాగ్దానము వింటే మనం ఎప్పుడు కూడా శోధనలోనికి ప్రవేశించాం. దేవుడి యొక్క వాగ్దానం వింటే అరణ్యంలో కూడా మనం ఎప్పుడు కూడా నివసించను, వాగ్దాన ప్రదేశంలోనే నివసిస్తాం. కాబట్టి మాట వినటంలో నీ యొక్క దృష్టి ఎలా ఉండాలి? మనిషి మాట వింటే నీ బ్రతుకు ఎలా ఉంటుంది? ఆలోచించు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళవు. అదే దేవుడి యొక్క స్వరం వింటే వాగ్దాన దేశంలో నువ్వు ఉంటావు. కాబట్టి నేడు అను ఈ దినమునందే క్రీస్తు యొక్క స్వరం నువ్వు విను. ఆ యొక్క క్రమంలో నీ హృదయం కఠినపరచుకోమాకు. ఈ యొక్క సర్వ సమాజం అందరూ కూడా యెహోషువ మాట కూడా విన్నారండి, కానీ నమ్మకం లేదు. కాలేబు కూడా మాట్లాడుతున్నాడు ఏమని? నిశ్చయముగా మనం ఆ దేశంలో వెళ్తాం, ఆ ప్రజలను మనను జయించగల శక్తివంతులం అని కాలేబు అన్నాడు. కానీ కాలేబు మాట ఎవరు వినలా. ఓకే, యెహోషువ కూడా మాట్లాడతాడు, యెహోషువ మాట కూడా ఎవరు వినరు. కానీ మిగతా అవిశ్వాసులుగా ఉన్న 10 మంది మాట మాత్రమే వాళ్ళు వింటారు. సో ఇజ్రాయేల్ ప్రజలుగా ఉన్న సర్వ సమాజం అంతట్లో కూడా మంచి మాట విన్నారు, తప్పుడు సమాచారం కూడా వాళ్ళు విన్నారు. విన్న యొక్క మంచి మాట మీద వాళ్ళు విశ్వాసం పొందుకోవాలి. విన్న యొక్క చెడ్డ సమాచారం మీద మాత్రమే వాళ్ళు విశ్వాసం పొందుకున్నారు. కాబట్టి చెడ్డ సమాచారం విన్నావా, అవిశ్వాసులుగా ఉంటావు, అపనమ్మకులుగా ఉంటావు, హృదయం కఠినమైపోద్ది, వాగ్దానం మీద గురి లేకుండా ఉంటావు. అల్టిమేట్గా నువ్వు దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దాన భూమిలో నివాసం లేకుండా, ఎంట్రీ కూడా లేకుండా చచ్చిన శవంలాగా రాలిపోతావు. అదే తప్పుడు సమాచారం వినకుండా దేవుడి యొక్క వాగ్దానం మీద మాత్రమే నువ్వు ఉన్నావు అనుకో, మెత్తని మాంసపు గుండె కలిగి జీవ జలము కలిగిన హృదయం ఉండి దేవుడి యొక్క సంతోషమునకు నువ్వు విశ్వాసిగా కారకుడుగా ఉండి వాగ్దాన ప్రదేశంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. సో నువ్వు వినే వాక్యం అంటే 8వ వచనంలో చూడండి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల. చిన్న మాటే కానీ ఎంత అర్థం ఉంటుంది చూడండి. నేడు ఏమండి, ఇది జరిగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆ పౌలు గారు ఈ యొక్క వాక్యం రాసే టైంకి అప్పటికి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కన్నా ఇంకెక్కువే. ఓకేనా? ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశంకి వెళ్తాం.
కానీ అన్నీ కూడా ఆత్మీయ దృష్టి కలిగి పౌలు గారు రాస్తున్నారు. దేవుడి యొక్క స్వరం వింటే, దేవుడి యొక్క శబ్దం మీరు విన్నట్లయితే ఎలా ఉంటారు? శోధనలోనికి వెళ్ళరు, అరణ్యంలోనికి వెళ్ళరు, కఠినంగా ఉండరు, దేవుడు మీరు కోపానికి కారకుడుగా ఉండరు. సో నువ్వు ఏ శబ్దం వింటున్నావు? శబ్దం అంటే ఏంటండి? నోరు తెరిస్తే వచ్చేది మాటేగా. సో దేవుడి యొక్క మాట వింటే నువ్వు ఎలా ఉంటావు? దేవుడి యొక్క మాట వినకుండా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఆ ఒక్క లైన్లోనే ఎంత అర్థం ఉంటుంది చూడండి. నేడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు. నీ దైనందిక జీవితంలో నీ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఏ రోజు నువ్వు దేవుడి మాట వింటే దేవుడికి ఇష్టడుగా బతుకుతావు. దేవుని మాట వినకుండా ఉన్నావు అనుకో, దేవుడికి కోపం తెచ్చే కారకుడుగా ఉంటావు. సో నువ్వు ఎటు ఉంటావు ఆలోచన చేసుకో. అర్థమైందా మీకు? నేడు అను ఈ దినమునందే నువ్వు వాక్యం విన్నప్పుడు తప్పుడు సమాచారంగా నువ్వు వినకూడదు. ఏదైతే నువ్వు చూసావో, నువ్వు చూసిన నిజమే, నేనే కాదంటున్నా. నువ్వు చూసిన నిజాన్ని బట్టి దేవుని శక్తిహీనుడుగా నువ్వు అనుకుంటున్నావు. అంటే ఈ యొక్క లోకంలో ఉన్న యొక్క నెఫీయులు, అమోరీయులు, శత్రువులు అందరినీ నువ్వు చూసి మనుషుల యొక్క బలమే నువ్వు గొప్పగా ఎంచుకొని దేవుడి యొక్క వాగ్దానం మీద నువ్వు తృణీకరించి బతుకుతున్నావు. దేవుడు సృష్టించిన, ప్రపంచాలను సృష్టించిన సృష్టికర్తకు ఉన్న యెహోవా యొక్క వాగ్దానమును నువ్వు నమ్మిక ఉంచకుండా అవిశ్వాసం కలిగి బ్రతికినట్లయితే ఏమవుద్దంటే 3:19 హెబ్రీ రాసిన పత్రిక 3:19లో కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి అని గ్రహించు. సో ఇప్పుడు ఉన్న వాక్యం మొత్తం ఏంటంటే వినటం, వినకపోవటం. విన్నావా? దేవుడి యొక్క వాగ్దానం మాత్రం విను. వినకుండా ఉన్నావా? తప్పుడు సమాచారాలు అస్సలు వినకు. విన్నావా? తప్పుడు సమాచారాలు, నీ బ్రతుకు అవిశ్వాసంలోనికి నెట్టబడుతుంది. అవిశ్వాసంలోకి నెట్టబడిన తర్వాత నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేవు. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో సుమారు 190 పైన దేశాలు ఉన్నాయి. ఈ ఒక్క కొల్లూరులోనే సుమారు 10 నుంచి 20 సంఘాలు ఉన్నాయి. చిన్న ఊరిది. చిన్న ఊరిలోనే ఒక 10 నుంచి 20 సంఘాలు ఉన్నాయి. అలాంటిది ఈ మండలంలో ఎన్ని ఉంటాయి? ఈ గ్రామం మొత్తంలో ఎన్ని ఉంటాయి? ఈ పట్టణంలో ఎన్ని ఉంటాయి? ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి? ఈ దేశంలో ఎన్ని ఉంటాయి? అలాగే 190 దేశాల్లో ఎన్ని సంఘాలు ఉంటాయి? అన్ని సంఘాల్లో కూడా ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్న ఆయుష్ కాలంలో విశ్వాసం కలిగి బ్రతికినట్లయితే, దేవుడు యందు నమ్మకం కలిగి బ్రతికినట్లయితే పరదేశంలో దేవుడు మనందరికీ కూడా స్థానాన్ని అనుగ్రహింపజేస్తాడు. ఓకే, అదే కదా మూలవాక్యం. ప్రపంచం మొత్తం చెప్పే సత్యసువార్త అదే కదా. దేవుడిని నమ్మండి, దేవుడి వైపు మాత్రమే విశ్వసించి బ్రతకండి. అలాగే ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 3:19లో చెప్తుంది, పరలోకంలోనికి నువ్వు ఎంట్రన్స్ లేకుండా గనక ఉన్నట్లయితే దానికి కారణం ఏంటనుకున్నారు? అవిశ్వాసమే. నీ అవిశ్వాసమే నీకు శోధన తెప్పించింది. నీ అవిశ్వాసమే నీకు హృదయం కఠినమైపోయింది. నీ అవిశ్వాసమే నువ్వు అరణ్యంలో ఎర్రోడ్లాగా పిచ్చోడ్లాగా తిరుగుతున్నావు. నీ అవిశ్వాసమే నిన్ను నిద్రపోనీయకుండా చేస్తుంది. నీ అవిశ్వాసమే నీకు ఆరోగ్యం క్షీణించిపోతుంది. నిద్ర లేకపోతే ఏమొచ్చింది? బలం వచ్చిద్దా? నిద్ర లేకపోతే ఆరోగ్యం సన్నగిల్లిపోతుంది. ఆహారం లేకుండా ఉన్నట్లయితే మేబీ ఒక నెల రోజులు లేదా 2-3 నెలలు బతుకుతావేమో. అదే నిద్ర లేకుండా ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే నువ్వు చచ్చిపోతావు. అవిశ్వాసం వల్ల ఎంత ఘోరంగా ఉందో చూసుకోండి. సో నువ్వు వినే మాట అంత ప్రాముఖ్యత కలిగి ఉండాలి. దేవుడి యొక్క వాక్యం వింటున్నావా? మనుషుల యొక్క తప్పుడు సమాచారం నువ్వు వింటున్నావా? అది నువ్వే దృష్టి పెట్టుకో. అటు వెళ్తావా, ఇటు వెళ్తావా? మనిషి వైపు ఉంటావా, దేవుడి వైపు ఉంటావా? దేవుడి యొక్క చిత్తం అయితే వచ్చే వారము ఇప్పుడు ఇన్ని వాక్యాలు మాట్లాడుకుంటున్నాం కదా, మీకు ఇంతగా డౌట్ రాలేదా? నాకు డౌట్ వచ్చింది. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 22వ వచనంలో రాసి ఉంటుంది, 10 మార్లు ఈ యొక్క మనుషులందరూ కూడా నా మాట వినక నన్ను పరిశోధించిరి అని దేవుడు చెబుతాడు. 10 మార్లు. చూడండి, 10 మార్లు ఎందుకు రాస్తుంది అంటే ఒకసారి కదా, 10 సార్లు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి యొక్క మాట వినకుండా కూడా దేవుని పరిశోధించారు. అలాగే యెహోవాను మన దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశానికి తీసుకొచ్చే ఆ యొక్క క్రమంలో ఐగుప్తు దేశంలో మొత్తం ఎన్ని రకాల తెగులు దేవుడు సృష్టించాడు? నాకు గుర్తున్నంత వరకు 10 ఓకే, ఎంత దేవుడు ఐడెంటికల్ గా వాక్యాన్ని లిఖింపజేస్తాడు ఆలోచన చేయండి. చిన్న చిన్న పదాలే. ఇంకోటి
ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సంఖ్యాకాండము 14:34లో 10 రోజులు సంఖ్యాకాండము 14 అధ్యాయము 34 వచనంలో 40 రోజుల పాటు నువ్వు ఆ యొక్క కానాను దేశంలో సంచరిస్తూ వాగ్దానానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం నువ్వు క్రియేట్ చేసి మాట్లాడావే, దానికి శిక్షగా ఒక్కరోజు నువ్వు తప్పుడు సమాచారం చేసావు, దానికి శిక్షగా ఒక్కరోజు బదులుగా 1 సంవత్సరం శిక్ష అనిపిస్తావు. నువ్వు 40 రోజుల పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందించావు, దానికి శిక్షగా నువ్వు 40 సంవత్సరాల పాటు. నీ ఆయుష్ ఎంత? మోషే గారి లిఖింపజేశారుగా వాక్యంలో, మనిషికి బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. నువ్వు 70 సంవత్సరాలు బతికావు. 70 సంవత్సరాల్లో నువ్వు 40 సంవత్సరాల పాటు శిక్ష అనుభవిస్తూ ఉన్నావు అనుకుందాం. దానికన్నా ముందు ఒక 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు యవనస్తుడుగా ఉంటావు. ఇంకా నీ ఆయుష్ ఎంత ఉంటుందండి? అంటే నీ బతుకంతా శిక్షగానే ఉంటావా? శిక్షింపబడిన విశ్వాసగానే నువ్వు ఉంటావా నీ బ్రతుకంతా? తప్పుడు సమాచారం వినటం వల్ల అంత ఘోరంగా ఉంటుంది మనిషి యొక్క బ్రతుకు. సో ఏం మాట వింటున్నావో, విన్న యొక్క మాట నమ్మకం ఉంచాలా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అనేది నీ యొక్క వివేచనకే ఉంది. కాబట్టి దేవుడి యొక్క స్వరం విను, మనిషి యొక్క స్వరము నమ్మకం. దేవుడి యొక్క వాక్యం హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.